ఒకే నేలలో రెండు విత్తనాలు పక్కపక్కనే పడి ఉన్నాయి. మొదటి విత్తనం ఇలా అనుకుంది, నేను ఒక పెద్ద చెట్టుగా ఎదగాలి, నా కొమ్మలపై అనేక పక్షులు విశ్రాంతి తీసుకోవాలి, నేను ఆకాశాన్ని సైతం తాకాలి అని అనుకొని నేలని చీకటిని చీల్చుకుంటూ పైకి రావడానికి ప్రయత్నించింది. దానికి దారిలో రాళ్ళు ఎదురయ్యాయి, వర్షాలు కురిశాయి, అనేక గాలులు వీచాయి. అయినా సరే అది ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు, తన ప్రయత్నాన్ని ఆపలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి. అలా కాలక్రమేణా ఆ విత్తనం ఒకరోజు బలమైన చెట్టుగా మారింది. అదే సమయంలో రెండో విత్తనం ఇలా అనుకుంది, ఇప్పుడు బయటకు వస్తే ఏమవుతుందో, ఒకవేళ రాళ్ళు అడ్డొస్తే, వర్షం నన్ను దెబ్బతీస్తే అని ఆలోచిస్తూ కొంచెం సమయం వేచి చూద్దాంలే అనుకుంటూ ప్రతిరోజు అలా వాయిదా వేస్తూనే వచ్చింది. ఒక ఉదయం ఆహారం కోసం వెతుకుతున్న ఒక కోడి అక్కడికి వచ్చింది. నేలలో దాక్కొని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న ఆ విత్తనాన్ని చూసింది. ఒక్క క్షణంలో దాన్ని తినేసింది మిత్రమా. ఇక్కడ నీతి ఏంటంటే, ఓటమి ఎప్పుడు కూడా మన జీవితాన్ని నాశనం చెయ్యదు మిత్రమా, కానీ సరైన సమయం వస్తే మాత్రమే మొదలు పెడతాను అనే ఆలోచన మాత్రమే జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే విజయం సాధించిన వారు ఎవ్వరూ కూడా సరైన సమయం కోసం ఎదురు చూడలేదు. వారికి ఉన్న సమయాన్నే సరిగా సద్వినియోగం చేసుకోవడం వలన వారు విజయవంతులయ్యారు. ముగింపు ఏంటంటే, నువ్వు ఎదిగిన విత్తనంలా మారతావా, లేక ఎదురు చూస్తూ మట్టిలోనే మిగిలిపోయిన విత్తనంలా మిగిలిపోతావా? నిర్ణయం నీదే మిత్రమా. నీ నిర్ణయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫర్ మోర్ మోటివేషన్.